వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు గాంధీ భవన్లో ఓబీసీ స్టేట్ కన్వీనర్గా జూలూరు ధనలక్ష్మి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో పాటు జూలూరు ధనలక్ష్మి గారు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఈ బాధ్యత రావడం? అంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఓబీసీ సెల్ కన్వీనర్గా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. దీంతోపాటు ఈరోజు ఈ మీటింగ్లో భాగంగా మాకు శంకరన్న గారికి చైర్మన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన షాద్నగర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఈ మీటింగ్ కూడా అందరూ పెద్దలందరూ, బీసీ పెద్దలందరూ, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేవంత్ అన్న గారు ఒక రెడ్డి సామాజిక వర్గమైనా కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్లు అనేది కొట్లాడి కోర్టు కొయ్యి కూడా మీ అందరికీ తెలిసిన విషయం, మీడియా మిత్రులందరికీ. కాబట్టి బీసీ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా నేను కూడా ఒక బీసీ బిడ్డనని చెప్పుకోవడం కోసం కూడా ఈరోజు నన్ను ఒక బీసీ కమ్యూనిటీలో నన్ను దీంట్లో ఒక సభ్యురాలుగా చేర్చడం అనేది గొప్ప విషయము. ఎందుకంటే పార్టీ తరపున నా వంతుగా నేను కృషి చేస్తూ ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ తరపున నేను వాటి బాధ్యతలన్నీ స్వీకరిస్తూ నా బీసీ బిడ్డలందరి వరకు తీసుకెళ్ళడానికి నేను ఒక బాధ్యురాలుగా ఉంటూ అందరినీ సమైక్యంగా ఒక దగ్గరికి కూడగట్టుకొని ఈ పార్టీతో భాగంగా మహేష్ అన్న గారు చెప్పిన సిద్ధాంతాలు కానీ, మీనాక్షి మేడం గారు చెప్పిన సిద్ధాంతాలు కానీ, పార్టీ పరంగా కాకుండా గవర్నమెంట్ తరపున కూడా రేవంత్ అన్న గారు చేస్తున్నటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. కాబట్టి బీసీ బిడ్డలమందరము కాంగ్రెస్ పార్టీ తరపునుంటూ వాళ్ళందరి కోసం కొట్లాడుతూ ముందుకెళ్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంటే బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని అటువైపు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? బడ్జెట్లు అనేది మీరు ఇప్పుడు మా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అన్నలందరూ మాట్లాడింది మీకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అంటే కొంచెం మనకు లోటు బడ్జెట్లోనే ఉన్నాం రాష్ట్రం అంతా. కాబట్టి అన్న కూడా కొంచెం అటు ఇటు చూస్తున్నారు, రేవంత్ అన్న గారు కూడా. కాబట్టి అవన్నిటి కూడా ఒక సమయం వస్తుంది. కాబట్టి మా హక్కులు మాకు కావాలి, మేమెంతో మాకెంతో అనే నినాదంతో కంపల్సరీ మేము అడుగుతున్నాం. కాబట్టి అవన్నీ మాకు కొంచెం అక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కేటాయించలేకపోతున్నట్టున్నారు. ఏ విషయం ఉన్నా మాకు శాసనసభ్యులు ఉన్నారు, ఇప్పుడు మా చైర్మన్ గారు, కాబట్టి ప్రతి విషయం కూడా అసెంబ్లీలో చర్చిస్తారు. ఆ విధంగానే మేము ముందుకెళ్తాము. ప్రతి విషయం కూడా మా బీసీ సామాజిక వర్గానికి తగ్గట్టుగా, బహుజన సామాజిక వర్గానికి తగ్గట్టుగా మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. ఫైనల్గా బీసీలకు సంబంధించి ఒక ఓబీసీ స్టేట్ కన్వీనర్గా మీరు ఏం చెప్పబోతున్నారు? నా వంతుగా నా భుజాల పైన వేసినటువంటి ఈ బాధ్యతని నా శక్తివంతంగా నేను రాష్ట్రమంతా నా వంతుగా నేను పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేస్తానని కోరుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఓబీసీ స్టేట్ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఆ జూలూరు ధనలక్ష్మి గారు అయితే మాత్రం తనకిచ్చినటువంటి బాధ్యతను పూర్తిగా సమర్థవంతంగా నిర్వహిస్తానని అయితే మాత్రం చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.